రిలీజ్ రోజున ఫిల్మ్ బాక్స్ రానట్టుగా అమ్మాయి ఎంతకీ రాదేంటండి? అసలు ఎంతకీ రిలీజ్ ఉందా లేదా? ఒక్క నిమిషం. ఏమిటి ఆలస్యం? అమ్మాయి బయటికి వెళ్ళిందండి. ఇప్పుడు బయటకు వెళ్ళటమంటే అదే అర్థం కావడం లేదు. చూసుకుని అడగచ్చుగా. వచ్చేస్తుందండి. మీరు వెళ్ళి వాళ్ళతో ఆ కబురు కబురు చెప్తూ ఉండండి. ఏం బావగారు, ఏదైనా సెన్సార్ ప్రాబ్లమా? సెన్సార్ ప్రాబ్లం అయితే రిలీజ్ ఆగిపోయినట్టే. ఏం చెప్తానమ్మా, పాపం ఆడపిల్ల అదే చెప్తుందమ్మా. ఈ పాపం శుభం తెలియని మీ పిల్లని అమ్మ మానవంగా చేశాడమ్మా. నాన్న అని పిలిచే అర్హత నీకు లేదు. అయ్యా, వాడిని కొట్టండి, చంపండి, నరికి పోగులు పెట్టండి, నేనేమాత్రం బాధపడను. వెళ్ళు, వాళ్ళ కాలం మీద పడి నేను రేప్ చేశానని చెప్పు. ఝాన్సీని రేప్ చేస్తే నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఒక యదవన్నా కొడుకు సలహా ఇస్తే చెరుకు తోట దగ్గరకు వచ్చిన ఝాన్సీని నేను రేప్ చేయలేదురా. చూసిన బండి చేశావు అని నేను చెప్తుంటే చేశావని చెప్పరా తండ్రి, పెళ్ళవుద్ది. ఆ రోడ్లో చెప్పమాటంటే చెప్పో. నువ్వే కాదురా, రేపు చేసిన వాడు ఎవ్వడు నేను రేపు చేశాను అని చెప్పడం. ఆఖరికి రేపుకు మొదలైపోయిన వాళ్ళు కూడా చెప్పరు. ఏమ్మా చెప్పు, రేపు చేశాడా? లేదు. అది ఇది మళ్ళీ నేను రేప్ చేశాను రా బాబోయ్. సినిమాల్లో ఇలాని హీరోయిన్ రేప్ చేస్తే హీరో పెళ్లి చేసుకుంటాడు. ఇదిగో ఈ బాబు గారే హీరో. వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా నేను రేప్ చేశాను, కానీ ఝాన్సీకి మాత్రం ఇష్టం లేదు. ఇష్టం ఉంటే ఆ జుట్టు అలా రేగుద్దా, ఆ బొట్టలా చెరుగుద్దా, ఆ గాజులా పలుకుద్దా, ఆ సాగుడలా చిరుగుతాయని ఏదో మర్చి చెప్పు. ఈ సంబంధం నిలబెట్టి ఈ పెళ్లి జరిపించు, బాబు గారికి మంచి పేరు వస్తాయి. ఏంటొచ్చేది గచ్చకాయ? అలా అనకండి. చేతి మీద పిట్ట రెట్టేసింది అనుకోండి, చేతి నరుక్కుంటావా? సబ్బుతో చేతిని శుభ్రంగా కడుక్కుని ఫోన్ చేస్తాం. ఇది అలా అనుకుని పెళ్లి ఖాయం చేసుకోండి. ఇంత గాయం అయ్యాక ఇంకా ఖాయం ఏమిటండి? నేను రేప్ చేశాను రా నీ అబ్బాయి. అబద్ధం. మావయ్య, వీడు చెప్పేదంతా అబద్ధం. వీడు ఝాన్సీని పాడు చేయబోతుంటే నేనే అడ్డుపడ్డాను. నాచి ఝాన్సీ అంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు. వరుసకి బాబే కానీ కోరద్దు. పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ చేసుకోలేకపోయావు. అయినా కళ్ళకెదురకుండా రేపు చేయబడ్డ పిల్లనెత్తుకుని రేపు జరగలేదు అంటే నమ్మేయడానికి పెద్దబాబు గారు ఏమన్నా ఎర్రి పప్ప ఏమన్నా? ఏమండి, వీడి మాటలు నమ్మకండి. వీళ్ళు పెళ్లి చెడగొట్టడానికి కుట్ర పన్నారు. వీడు చెప్పింది ఏం జరగలేదు. మా ఝాన్సీ నిప్పు లాంటిది. అలాగా? నువ్వు కాస్త దూరంగా ఉంటా కాల్తుంది. నువ్వు ఏమండి చదవనిపి. అంత నిప్పు లాంటిది అయితే ఇక్కడ పెళ్లి చూపులు పెట్టుకుని అక్కడ చెరువు తోటకి ఎందుకు వచ్చింది? తను రాకపోతే చచ్చిపోతానని నేనే కబురు పెట్టాను, అందుకే వచ్చింది. వచ్చి ఇంకా సీనార్థం కాలా? ఈయనేమో నారీ నారీ నడుమ మురారి, ఈవిడేమో ఒక రాధ ఇద్దరు కృష్ణులు. అది కాదండి. ఏది కాదండి? పెట్ట రెట్టేస్తే కడుక్కోవా అని రోజు రెట్ట వేయించుకొస్తుంటే మా బతుకంతా సబ్బెట్టి కడుక్కోవడంతోనే సరిపోతుంది. ఇంకా చూస్తారే. ఏమండి ఏమండి, నా మాట వినండి. ఏమండి ఆగండి. ఇంతవరకు వచ్చి మీరు ఇలా వెళ్ళిపోతే మా ఝాన్సీ జీవితం అన్నీ అయిపోతుంది. దయచేసి బాబు వాళ్ళని వెళ్ళని. ఝాన్సీని తోట దగ్గరికి ఎందుకు పిలిచావు? అది అది నిజం చెప్పు. నేను ఝాన్సీని ప్రేమించాను. ఆ విషయం చెప్దామని. ఝాన్సీ, అచ్చిబాబు మాట విన్నావుగా? నీకు కూడా ఇష్టమైతే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. నిన్ను ప్రేమించేవాడు దొరకటం నీ అదృష్టం. ఏమండి, ఏమిటండి మీరు మాట్లాడేది? దిక్కు మొక్కు లేని ఓ అనాథ దొరకటం దాని అదృష్టమా? జానకి, మాటలు జాగ్రత్తగా రాని. తల్లి తండ్రి లేనంత మాత్రాన అనాథైపోతాడా? వీడు నా పెంపకంలో మహారాజులా పెరిగాడు. నేను బ్రతుకుండగా వాడిని అనాథ గినాదన్నా ఉంటే మర్యాద దక్కదు. నీ మేనలు ననాల్సిన కర్మ నాకేం పట్టింది? నా కూతుర్ని ఓ అనాథకిచ్చి చేయనని చెప్తున్నాను. నువ్వు చేస్తానన్నా చేసుకోవడానికి ఇక్కడ ఎవడో సిద్ధంగా లేడు. సిద్ధంగా ఉన్నానే. ఊరుకోండి. మీకంతగా చేయాలనుకుంటే
ఏ దరిద్రుడికో దగులు బాజుకో దొంగ వెతవకో ఇచ్చి చేయండి, ఆనందంగా ఒప్పుకుంటాను. ఆహా మా తల్లి ఎంత మంచి మాట చెప్పావమ్మా శ్రీచెల్లమ్మా. నువ్వు చెప్పిన ఏదో గుణాలన్నీ ఇదిగో మా ధర్మబాబు గారి దగ్గర ఉన్నాయి. చెప్పమంటరా? నేను రేపు చేశాను రోయ్. కంత్రి వెధలారా, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి పిచ్చుకొక్కలుగా. పదరా, నేను రేపు చేశాను. నువ్వు రేపు చేసావా? అయ్యా నేను 4 ఇప్పితే సంభావనిస్తా అన్నారు. ఇస్తా బావుడిస్తా. సైడ్ ప్లీజ్. అమ్మా జానకి, సత్యవతికి సవతిగా కాకుండా ఝాన్సీకి తల్లిగా ఆలోచించు. ఇంత జరిగాక దీని పెళ్లి కావటం కష్టం. ఒకవేళ జరిపించిన ఆ వచ్చిన వాడు ఈ సాకు చెప్పి దీని జీవితాంతం వేధించుకు తింటాడు. మీ కూతురు జీవితం అలా కావటం నీకు ఇష్టమా? చూడు సత్య, ఝాన్సీ అంటే మన అచ్చిబాబుకి ఎంత ఇష్టమో మనం అందరం చూసాం. మీ మాట కాదలేక వీడు మరో అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకున్నా ఆ అమ్మాయితో వీడు సుఖపెట్టగలరా? మావయ్య దయచేసి ఈ విషయంలో నువ్వేం కలగ చేసుకోకు. వచ్చిన సంబంధం చెడిపోకుండా ఉండడానికి వాడు ఎంత ప్రయత్నం చేశాడో నువ్వు చూసావుగా. అయినా ఆవిడ ఈసరించుకుంటోంది. ఈవిడ గారి కూతురు చేసుకుంటే మాత్రం వీడు సుఖపడతాడా? సంబంధం నిలబెట్టాడా? పెళ్లి చూపులు జరుగుతున్న పెళ్లిని బయటికి పిలిచి ఇంత రాజాంతం చేసి పెళ్లి చెడగొట్టాడు. చెడిగాడు. జానకి, ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నీకే కాదు నాకు కూతురే, వాడు నీకే కాదు నాకు మేనాల్డే. ఇంతకాలం మీరు తిట్టి కొట్టుకు తెచ్చానో సహించానో భరించాను, కానీ బిడ్డల జీవితాలతో ఆడుకుంటే మాత్రం భరించను. మీరవునన్నా కాదన్నా ఈ పెళ్లి జరిగితే జరగదు, జరగనివ్వను. చూడు బేబీ, నేను నీ సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాను, మధ్యలో డిస్టర్బ్ చేయకు. మరి అదే నీతో వచ్చిన గొడవ చెప్పిన మాట వినాలి. నా మాట కాదనుకో, ఒక్క గంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను గదిలో కూర్చుని గంపడాస్తూ ఎదురు చూస్తుంటే ఇక్కడ కూర్చుని గాడితో సరసాలాడుతున్నారా? అది కాదు పద్మ, మరి నాకేం చెప్పొద్దు. మీరు దాంతోనే సంసారం చేసుకోండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి మీరు స్వీట్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఏది ఆడండి, నేను స్వీట్ చేస్తా. దేనికి? నేను తాత, మీరు తండ్రి కాబోతున్నా. నాకు పద్మకి ఇంకా శోభనే కాలేదు, నేను తండ్రి కావడం ఏంటి? ఆయమ్మ తల్లి అయితే నేను స్వీట్ చేయడం ఏంటండి? మరి మా బేబమ్మని నెల తప్పింది. అది నెల తప్పిందా? ఇందాక రేవుకి వచ్చి వాంతులు చేసుకోలే. హారన్ పగిలిపోద్ది. అది వాంతులు చేసుకుంటే నేను తండ్రిని కట్టమంటారు నా మటను. అంటే మా బేబీ శీలాన్ని శంకిస్తున్నారు అన్నమాట. సి మిస్టర్ సుందరం, నువ్వు అన్న మాటకి మా బేబీ సూసైడ్ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఈ మాట అంటావని. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఉంచాను. నా బేబీకి ఏదైనా అపకారం జరిగిందో మరుక్షణం నువ్వు ఉండేది హలో. బీ కేర్ఫుల్. కేర్ఫుల్. సూసైడ్ కేసుకి కనీసం ఎడిల్ చేయండి. ఆవేశపడి ఏమనకండి. రేపు వచ్చే ఉగాదికి మా బేబీ మీరు కలిసి మా ఇంటికి రండి, పాత బట్టలు పెట్టుకుంటా. సి బేబీ, కడుపులో బేబీ, హెల్త్ జాగ్రత్త. బాయ్. తాళం కప్పలు తెరిచి పెడతాం. అర్ధరాత్రి కడ ఈ తాళాలన్న మటన్ గడపడరా?